యేసు ప్రభు వారు డిసెంబర్ 25వ తారీఖున పుట్టినట్లు బైబిల్లో అయితే లేఖనాల్లో అయితే ఎక్కడ ఆధారాలు లేవు. ఆయన డిసెంబర్ 25న పుట్టాడని ఎక్కడ ఆధారాలు లేవు. కానీ బైబిల్లో ఒక స్పష్టమైన ఆధారాలు లేకుండా దేవుడు దాచలేదు. ఎందుకంటే దేవుడు ఎందుకు రాపించలేదంటే డిసెంబర్ 25 అని బైబిల్లో రాపించి ఉంటే ప్రపంచం మొత్తం డిసెంబర్ 25 క్రిస్మస్ అని ఫిక్స్ చేసి ప్రపంచం మొత్తం ఈ పండుగను ఇంకా ఇప్పుడున్న దానికంటే ఇంకా గ్రాండ్గా చేసుకునే వాళ్ళేమో. క్రిస్మస్ పండుగలాగే జరుపుకునేవారు. కానీ యేసు ప్రభు ఈ భూమి మీద ఎందుకు వచ్చాడు, ఆయన విధి విధానాలు ఏంటి, ఆయన దేనికోసం వచ్చాడు, ఇవన్నీ విషయాలు కనుమరుగు అయిపోయేది. అందుకని యేసు ప్రభు యొక్క పుట్టినరోజు బైబిల్లో దేవుడు కావాలనే రాపించలేదు. ఎందుకంటే ఒకలా రాపించి ఉంటే డిసెంబర్ 25 అని ఒకలా రాపించి ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు కావచ్చు, భూమి మీద ఉన్న సమస్త జనులు అందరూ డిసెంబర్ 25 యేసుప్రభు పుట్టాడని లేకపోతే ఏదో ఒక రోజు పుట్టాడని ప్రపంచం మొత్తం పండుగను గ్రాండ్గా ఇంకా ఇప్పుడున్న దానికంటే ఇంకా గ్రాండ్గా చేసుకునేవాళ్ళు. కానీ అక్కడ యేసుప్రభు ఈ భూమి మీద ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు శిలువలో చనిపోయాడు, ఆయన రావడం ఉద్దేశం ఏంటి అని ఆ యొక్క విషయాలన్నీ కనుమరుగు అయిపోయేది. ఎందుకంటే పండగ ఇప్పుడున్న క్రిస్మస్లో క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ తాత ఇవన్నీ యాడ్ అయ్యాయి కదా. అప్పుడు కూడా ఆయన డేట్ రాపించుంటే గ్యారెంటీగా ఇంకా ఎన్ని ఆచారాలు యాడ్ అయ్యాయో తెలియదు. కాబట్టి దేవుడు అనంత జ్ఞాని, దేవుడికి అన్నీ తెలుసు. కాబట్టి కావాలని దేవుడు బైబిల్లో పుట్టుక తేదీ రాపించలేదు. మరి డిసెంబర్ 25న యేసుప్రభు పుట్టాడా లేదా అన్నది క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ఈ డిసెంబర్ 20న పండుగ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు డిసెంబర్ 25న యేసుప్రభు పుట్టాడా లేదా? నేనైతే డిసెంబర్ 25న యేసుప్రభు పుట్టాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి సంబంధించి పూర్తి ఆధారాలు బైబిల్లో ఉన్న లేఖనాల్లో ఉన్న ఆధారాలు మీకు చూపించాలని ఇష్టపడుతున్నా. అది చివరిలో డిసెంబర్ 25న యేసుప్రభు పుట్టాడని కొన్ని రుజువులు వాక్యం ద్వారా మీకు చూపిస్తాను. వ్యూవర్స్ అందరూ ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రోమాలో ప్రధానమైన 2 పండుగలు జరిగేవి. అది సాల్ ఇన్వెక్టస్ సాటర్నేలియా. ఈ రండియా అనే ఒక పండుగ అంటే అది వారు పంటలు సమృద్ధిగా పండినప్పుడు జరుపుకునే పండుగ. సాల్ ఇన్వెక్టస్ అంటే వారు రోమా ప్రజలు ఏం చేశారంటే అప్పుడు సూర్యుడు అనేది ఆయన దేవుడు అని సూర్య నమస్కారం చేసి దేవుడు నిత్యుడుగా ఉండే దేవుడని గుర్తు చేసుకుంటూ డిసెంబర్ 25వ తారీఖున వాళ్ళు రోమా సామ్రాజ్యంలో ఉన్న ప్రజలు అప్పుడు ఈ పండుగను జరుపుకునేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ పండుగ సందర్భంగా వాళ్ళు విందులు వినోదాలు. ఇప్పుడు ఉన్న భూమి మీద ఉన్న క్రైస్తవులు ఏం ఆలోచన చేశారంటే వాళ్ళు కొన్ని క్యాలిక్యులేషన్ చేశారు. దేవుడు నీతి సూర్యుడు కదా, ఈ సూర్యుడిని చేసింది దేవుడే, భూమి ఆకాశం చేసింది దేవుడే, సమస్తము సృష్టించింది దేవుడే, ఆయన ఆది అంతం లేనివాడు, యుగాలు ఉండే దేవుడు. కాబట్టి మన దేవుడు కూడా డిసెంబర్ 25 తారీఖునే పుట్టాడు అని. ఈ క్రిస్మస్ గురించి మన క్రిస్టియన్లో ఒక వర్గమేమో ఆయన ఎండాకాలంలో పుట్టాడని, ఒక వర్గమేమో డిసెంబర్ 25నే పుట్టాడని రకరకాల అభిప్రాయాలు ఉన్నాయన్నమాట. కాబట్టి అప్పుడున్న ఆదిమ సంఘం చరిత్రకారులు కావచ్చు, ఆదిమ సంఘం ఉన్న నాయకులు కావచ్చు, వారిలో ఒక గ్రూపు డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగని నిర్ధారించారు. వాళ్ళు ఏం చూశారంటే లూకాసు వార్త 2వ అధ్యాయంలో వాళ్ళు ఒక విషయం మీద వాళ్ళు దృష్టి పెట్టి వాళ్ళు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం వచ్చింది కదా, ఈ క్రీస్తు పుట్టిన తర్వాత ఒక క్యాలిక్యులేషన్ ఉంది, టైం. క్రీస్తు పుట్టకముందు ఒక టైం ఉంది, కాలం మారింది కదా. యేసుప్రభు పుట్టినప్పటి నుంచి 1వ తారీఖు 1వ నెల స్టార్ట్ అయింది కదా. మరి యేసుప్రభు వారు 1వ తారీఖు ఆయన ఉన్నాడని నిర్ధారణ అయింది కదా. అది ఆ పీక్ పాయింట్. ఆదిమ సంఘంలో కొంతమంది నాయకులు ఆ పీక్ పాయింట్ని పట్టుకున్నారు. ఆదిమ సంఘంలో లూకాసు వార్త 2వ అధ్యాయం 22, 23, 24 వచనాలు అక్కడ చూస్తే మోసే ధర్మశాస్త్రం ప్రకారం పుట్టిన మొదటి బిడ్డకి యెహోవా ఆలయంలో తీసుకెళ్ళి
అతనికి శుద్ధి శుద్ధి పూజ అంటే ధర్మశాస్త్రం ప్రకారం 2 పొట్టెలను బలి ఇవ్వాలి అని ఒక రూల్ ఉంది కదా. యేసుప్రభు వారు పుట్టిన తర్వాత 7వ రోజు యెహోవా మందిరం తీసుకెళ్ళి యేసుప్రభు బదులుగా 2 పావురాలను బలి ఇచ్చారు. మనం ఒకసారి చూస్తే అక్కడ 22 వచనం, 23, 24 వచనాల్లో ఇదే ఉంటుంది అనమాట. అక్కడ వాళ్ళు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అక్కడ ఆ అధ్యాయంలోనే 2 వ్యక్తులు ఉంటారు. ఒకళ్ళేమో మనుష్యుడు, ఒకటామేమో ప్రవక్తి, అన్న అనే ఒక ప్రవక్తి. తర్వాత ఏమో 25వ వచనంలో సుమయోను ఒక మనుష్యుడు. సుమయోను అనే ఒక మనుష్యుడు, ఆయన దేవుడు యేసు ప్రభు ఈ లోకరక్షకుడు భూమి మీద వస్తాడు, ఆయన పుడతాడని పరిశుద్ధాత్మ వల్ల అతనికి దర్శనం కలిగి, ఆయన నువ్వు చూచే వరకు నువ్వు మరణం నొందవు, నువ్వు చనిపోవు, ఈ లోకరక్షకుడు అనేవాడు వస్తాడు, నువ్వు ఆయన చూస్తావు, ఆయన చూసిన తర్వాతే నువ్వు మరణిస్తావని పరిశుద్ధాత్మ వల్ల అతనికి కలిగిన దర్శనాన్ని బట్టి అనేక సంవత్సరాల నుంచి అతను సుమియోను అనే వ్యక్తి ఆ దేవాలయంలోనే ఉన్నాడు అనేక సంవత్సరాల నుంచి. అప్పటికి ఆయన వృద్ధుడైపోయాడు. తర్వాత అక్కడే అదే దేవాలయంలోనే అన్న అనే ఒక స్త్రీ ఎక్కడ ఉంది, 36వ వచనంలోని, ఆమె కూడా అక్కడే అనేక సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ యేసుప్రభుని ఎప్పుడైతే ఆ మందిరంలో తీసుకొని వచ్చారో, ఈ యెరూషలేములో ఉన్న యెహోవా మందిరంలో ఎప్పుడైతే తీసుకొని వచ్చి 2 పావురాలు బలిచ్చిన తర్వాత, వాళ్ళు కార్యక్రమం పూర్తి అయిన తర్వాత, ఈ సుమియోను అనే వ్యక్తి ఆయన్ను చూసి లోకరక్షకుడు అని గ్రహించి ఆయన దేవుని స్తుతించాడు. 29, 32 వచనాలు లూకా 2వ అధ్యాయం. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని అని ఈ 25వ వచనంలో ఉన్నాడు కదా. సుమయోను అని ఒక మనుష్యుడు, ఆయన యేసుప్రభు బిడ్డని, చిన్న బాలుడుగా ఉన్నాడు కదా, 6-7వ రోజు బాలుడు, అలా పట్టుకొని చేతులు పట్టుకొని ఈ మాట పలికాడు అనమాట. అప్పుడు ఆ తర్వాత కింద 36వ వచనంలో ఆషేరు గోత్రికురాలు అనే ఆమె అన్నాను ఒక ప్రవక్తి, అక్కడ చూస్తే మనం చదివితే ఆమె కూడా ఈ యేసు ప్రభుని చూసి ఈయన అందరినీ కాపాడడానికి వచ్చిన మెస్సియా అని గ్రహించి ఆమె 38వ వచనం ఒకసారి చదివితే ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అన్న అను ఒక ప్రవక్తి ఉంది అక్కడే. ఆమె యేసుప్రభుని చూసి ఇదిగో లోకరక్షకుడు మెస్సియా అని ఆయన వచ్చాడు, ఆయన పుట్టాడు అని లూకా సువార్త 2వ అధ్యాయం 38వ వచనం చూస్తే ఒకసారి ప్రపంచం మొత్తం అక్కడ ఉన్న ఆ కాలంలో ఉన్న మనుషులందరికీ ఆయన వచ్చాడు అని అందరికీ ప్రచారం చేసింది అని, దాని గురించి మాట్లాడింది, చెప్పిందని అక్కడ వచనం ఉంది. ఫస్ట్ ఏమో ఎవరు, సుమియోను అని ఒక మనుష్యుడు, ఆయన యేసుప్రభు వచ్చాడు లోకరక్షకుడు అని ఆయన గ్రహించాడు. తర్వాత ప్రవక్తి అన్న అనే ప్రవక్తి, వీళ్ళిద్దరూ గ్రహించి అక్కడ ఉన్న ప్రజలందరికీ లోకరక్షకుడు వచ్చాడు, ఆయన పుట్టి ఉన్నాడు, వచ్చాడు, ఇప్పుడే మన దేవాలయంలో వచ్చాడు, వచ్చి ఇప్పుడే వెళ్ళిపోయారని వాళ్ళు అక్కడ జనాలకు ప్రకటించారు. అప్పటికే స్టార్ట్ అయింది. అప్పటి నుంచే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, దాన్ని బట్టి కాలాలు మారిందని ఆదిమ సంఘం క్రైస్తవులు గ్రహించి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు లెక్క చేశారు. ఏం లెక్క చేశారంటే, వాళ్ళు యెరూషలేములో వచ్చిన 7వ రోజు అంటే ధర్మశాస్త్రం ప్రకారం పుట్టిన బిడ్డకి 7వ రోజు దేవుని సన్నిధిలో అతనికి మారుగా 2 గొర్రె పిల్లలను బలి ఇవ్వాలి. అది ధర్మశాస్త్రం ప్రకారం. వాళ్ళు ఏం చేశారంటే 7వ రోజు దేవాలయానికి వచ్చారు, బలి ఇచ్చారు. అది చూసిన వాళ్ళు
ఈ వచనాలు గ్రహించి ఆదిమ సంఘం క్రైస్తవ నాయకులు వాళ్ళు ఏం చేశారంటే క్యాల్కులేషన్ చేశారు. వెనక నుంచి 1వ తారీఖు 7వ రోజు, 31వ తారీఖు 6వ రోజు, అలా చూస్తే వెనకొస్తే 25వ తారీఖు. అంటే యేసు ప్రభు పుట్టినది డిసెంబర్ 25 అని. ఎలా అంటే 26, 27, 28, 29, 30, 31, 1వ తారీఖు 7వ రోజు అంటే 1వ తారీఖు. అంటే అప్పటి నుంచి 1వ సంవత్సరం 1వ నెల 1వ తారీఖు అని క్యాలెండర్ వచ్చింది కదా. దీన్ని బట్టి డిసెంబర్ 25 అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారన్నమాట. వాళ్ళు ఆ విధంగా క్రైస్తవులు ఒక వర్గం నాయకులు ఇది డేట్ ఫిక్స్ చేశారు. అందరూ అనుకుంటారు కదా, మతోన్మాదులు వీళ్ళు హిందువులు డిసెంబర్ 25న యేసు ప్రభు పుట్టలేదు, రోమా సూర్యదేవుడు పండగని బట్టి మీరు డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ చేసుకున్నారని చెప్తున్నారు కదా. అవును, నిజమే, యేసు ప్రభు ఈ భూలోకంలో పుట్టాడు. డిసెంబర్ 25 అనేది బైబిల్లో రాయబడలేదు. కానీ మాకైతే ఒకటి ఆధారాలు ఉన్నాయి. ఒకటే ఏంటంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం 1వ తారీఖు 1వ నెల 1వ రోజు, అది మాకు ఆధారం. ఈ ఆధారాన్ని బట్టి మేము చెప్తున్నాం డిసెంబర్ 25 పుట్టాడని మేము అనుకుంటున్నాం. కానీ మాకు బైబిల్లో ఆయన రాయబడలేనంత మాత్రమన ఆయన భూమి మీద రాలేదని కాదు, ఆయన పుట్టలేదని కాదు, ఆయన లేడని కాదు. ఆయన డిసెంబర్ 25 అవునా కాదా అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆయన పుట్టాడు, ఆయన వచ్చాడు, ఆయన ఉన్నాడు, ఆయన మళ్ళా వస్తాడని. కాబట్టి దీని మీద అందరూ రచ్చరచ్చ చేయాల్సిన అవసరం లేదు. ఈ లూకాసు వార్త 2వ అధ్యాయం నేను క్షుణ్ణంగా ఎప్పుడు నేను చదవలేదు. నేను చదివితే ఆదిమ సంఘం ఉన్న క్రైస్తవ నాయకులు వాళ్ళు గ్రహించింది నిజమే అనుకున్నాను నేను. ఒక వర్గం వాళ్ళు ఇది గ్రహించారు. దాని ప్రకారమే వాళ్ళ సూర్యదేవుడు పండగను బదులు ఈ క్రిస్మస్ పండుగ తెచ్చారని చెప్తారు కదా. ఇది 100% రాంగ్. ఎందుకంటే చరిత్రలో అలా రాయబడి ఉంది. గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసినా మొత్తం ఇవే ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ అసలు వాస్తవం ఏంటంటే డిసెంబర్ 25 పుట్టినట్టు ఆధారాలు లేవు. కానీ డిసెంబర్ 25 పుట్టినట్లు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం, దీన్ని బట్టి మనం ఆధారాలు తెలుసుకోవచ్చు ఆయన పుట్టాడని. కాబట్టి క్రిస్మస్ డిసెంబర్ 25 అన్నది వాస్తవం అవాస్తవం అవన్నీ పక్కన పెట్టేసి యేసు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చారు. తల్లి మరియా గర్భాన ఆయన పుట్టాడు. ఇక్కడ 33.5 సంవత్సరాలు జన్మించారు. ఆయన అందరి కోసం ప్రాణం ఇచ్చాడు. ఆయన పరలోకానికి వెళ్ళారు. మళ్ళీ ఆయన రాబోతున్నాడు. ఇది మాత్రం వాస్తవం. కాబట్టి క్రిస్మస్ పండుగ డిసెంబర్ 25 కాదు అంటే దానికి సంబంధించి ఆధారాలు కూడా బైబిల్లో ఉన్నాయి. బైబిల్ కోడ్ లాంగ్వేజ్లో తీస్తే ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఇవన్నీ కాదు. కానీ డిసెంబర్ 25 అన్నది ఒక రోమా సామ్రాజ్యంలో రోమా గవర్నమెంట్లో సూర్యదేవుడు పండుగను తీసుకొచ్చి ఇప్పుడు క్రిస్మస్ పండుగ చేస్తున్నారని అంటున్నారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను ఏంటంటే డిసెంబర్ 25 యేసు ప్రభు వారు పుట్టారు అన్నది ఆధారాలు లూకాసు వార్త 2వ అధ్యాయంలో స్పష్టంగా ఉన్నది. ఎందుకంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం, క్రీస్తు యొక్క పుట్టుక తర్వాత ఈ కాలాలు 2గా చీలింది. ఇది ఒక ఆధారం చాలు ఆయన డిసెంబర్ 25వ తారీఖు పుట్టాడని. నేను కూడా ఇదే నమ్ముతున్నా. ఇది వాస్తవమో అవాస్తవమో ఇవన్నీ పక్కన పెట్టేసి ఇది నిజమేనని నేను నమ్ముతున్నా. పుట్టలేదు అని చెప్పడం కూడా అసాధ్యమే. డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ కాదు అని మాట అనేవాళ్ళు కూడా వాళ్ళకు చెప్పే మాట మీ మాట బట్టి యేసు ప్రభు ఆయన పుట్టలేదు అని చెప్పడం కూడా మీకు అసాధ్యమే. ప్రపంచం మొత్తం నమ్ముతుంది, ఆకాశం నమ్ముతుంది, భూమి నమ్ముతుంది, పక్షులు నమ్ముతున్నాయి, అన్నీ విశ్వం మొత్తం నమ్ముతున్నాయి. నువ్వు నమ్మకపోతే నీకే నష్టం. కాబట్టి ఈ క్రిస్మస్ పండుగ గురించి డిసెంబర్ 25 రోజున క్రిస్మస్ పండుగ అవును నిజం. క్రిస్మస్ పండుగ డిసెంబర్ 25 రోజున జరుపుకుంటున్నారు ప్రపంచం మొత్తం. ఇది డిసెంబర్ 25 పుట్టాడా కాదా అనేది మీరు అందరూ కామెంట్ చేయండి. ఎందుకంటే యేసు ప్రభు వారు పుట్టారు డిసెంబర్ 25 అని ఒక్క వర్గం వారు చెప్తున్నారు, ఇంకో వర్గం వారు ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదని ఇంకో వర్గం వారు చెప్తున్నారు. కాబట్టి వ్యూవర్స్ అందరూ డిసెంబర్ 25 యేసు ప్రభు వారు పుట్టాడా లేదా అనేది చెప్పిన ఇన్ఫర్మేషన్ రైటా కాదా అనేది మీరు కామెంట్ చేయండి.